మమ్మా గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇవాళ డే వచ్చేసరికి డే 3. ఇవాళ మనం వెళ్ళేసి త్రిభంగేశ్వర్. ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్దాం అనుకున్నా, కానీ వాడు నాసిక్లో స్టాప్ చేసి గోదావరి శ్రీరాముంది అదొకసారి చూపించిన తర్వాత తీసుకెళ్తా అన్నాడు. సో మాకు అంత టైం లేదు, ఈవినింగ్ వరకే ట్రైన్ ఎక్కేసేయాలి. సో ఈవినింగ్ 9కి ఉంది ట్రైన్. సో మేము ఏమనుకుంటున్నాం అంటే నాగర్సోల్ నుంచి ఉంది ఈవినింగ్ ట్రైన్. సో మేము మళ్ళీ ఒక వెహికల్ మాట్లాడుకొని డైరెక్ట్ చేసేసి డైరెక్ట్ త్రిభంగేశ్వర్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ నాగర్సోల్కి రీచ్ అయ్యేటట్టు అనుకుంటున్నాం. సో ఆ ప్యాకేజ్ కోసం వెతుకుతున్నాం. సో మీకు అప్డేట్ చేస్తాను ఎట్లాంటి ఉంటాయి అనేది. అక్కడ పోయిన తర్వాత త్రిభంగేశ్వర్లో టికెట్ ప్రాసెస్ ఏంది, ఎట్లా దర్శనం చేసుకోవాలి, ప్రతిదీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టే ట్యూన్ మామ. మేము ఇక్కడ కరెంట్లీ వచ్చేసి ఇప్పుడే హోటల్ చెక్అవుట్ అయ్యాం. అదే శ్రీ సాయిబాబా సైకిల్ ఆశ్రమం నుంచి చెక్అవుట్ అయ్యాము. చెక్అవుట్ అయ్యి ఇప్పుడు టిఫిన్ తినడానికి వచ్చాము. టిఫిన్ తినేసిన తర్వాత మేము డైరెక్ట్ ఆ క్యాబ్ అతనితో మాట్లాడాము. నిన్న మేము వెళ్ళాం కదా భీమాశంకర్కి, ఆ క్యాబ్ డ్రైవర్ తోటి మాట్లాడిన తర్వాత అతను చూసి చెప్తా అన్నాడు. వన్స్ అతను కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మామ. ఇది మా అమ్మ ఇప్పుడు ఉన్న అప్డేట్. అమ్మ మేము షేర్డ్ క్యాబ్ లో వెళ్దాం అనుకుంటున్నాం, కాకపోతే షేర్డ్ క్యాబ్స్ వెళ్తే చాలా టైం పడుతుంది దర్శనానికి. మళ్ళీ వాళ్ళు వెళ్ళేది నాసిక్ నుంచి త్రిభంగేశ్వర్కి వెళ్తారు. సో ఇదన్నమాట. సో మేము డైరెక్ట్ క్యాబ్ మాట్లాడుకున్నాం, దాని కాస్ట్ 4500 అయింది. డైరెక్ట్ త్రిభంగేశ్వర్ టు దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ నాగర్సోల్కి తీసుకెళ్తా అన్నాడు. సో దాన్ని అది మామ నేను చూపిస్తా. ఇదే ఉన్నాయి, ఇంకా చూపిస్తుందా? ఇదే షేర్డ్ క్యాబ్ బుక్ చేసింది. ఓకే అవుపిస్తుందా? ఇదే మా అమ్మ ఎంట్రన్స్ టెంపుల్కి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:25 అవుతుంది. అనుకున్న టైంకి రీచ్ అయినాం. కొంచెం 25 minutes డిలే అయింది డ్యూ టు ద ట్రాఫిక్. సో ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఆటో ఎక్కాలట. మన క్యాబ్ డ్రైవర్ అన్న చెప్పారు ఆటో ఎక్కితే అంటే 100 రూపాయలు తీసుకుంటారు. సో అది వెళ్తున్నాం ఇప్పుడు ఈ ఆటోలోనే. చూడండి మామ ఎంత క్యూ ఉందో, అసలు మొత్తం క్యూఏ మామ. ఇక్కడనే దర్శనం టికెట్స్ ఇస్తారు, స్పెషల్ దర్శనం టికెట్. ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి 200 రూపీస్. చూడండి మామ లైన్ మాత్రం చాలా ఘోరంగా ఉంది, అక్కడ దాకా ఉంది లైన్. చాలా మంది పబ్లిక్ ఉన్నారు. సో ఇదన్నమాట. సో మేము తీసుకోవాలి టికెట్ ఎట్లయినా సరే 200లో. స్పెషల్ దర్శనం తీసుకుంటేనే అవుతుంది. జనరల్ టికెట్ మాత్రం చాలా లైన్ అయితే క్యూ చాలా ఘోరంగా ఉంది. సో ఇక్కడ మోస్ట్లీ ఇక్కడనే ట్రై చేస్తాం మేము టికెట్ తీసుకోవడానికి. చూడండి మా అమ్మ లైన్ క్యూ, ఇదంతా లైనే టికెట్ కి. ఫుల్ లైన్ ఉంది ఇక్కడ. మీకు టెంపుల్ వ్యూ ఓపిస్తుందా? ఇదే మా అమ్మ మందిర్ ఎంట్రీ. వ్యూ మాత్రం చాలా బాగుంది అసలు. చూడండి సరౌండింగ్ చూపిస్తాను. త్రిభంగేశ్వర్ టెంపుల్ మా అమ్మ ఇది. ఇదే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి మనం వెళ్ళే ఎంట్రన్స్. మమ్మ ఇదే టెంపుల్ వ్యూ మా మమ్మీ ఓపిస్తుందా? చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ మహాకుంభట 2026 ఆగస్టులో. సో చూడండి చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఫుల్ అంటే ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. మమ్మ టికెట్ కి లైన్ చూస్తున్నారు కదా, ఫుల్ లైన్ అంటే ఫుల్ లైన్. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫుల్ క్యూ. సో ఎంత టైం అవుతుందో తెలియదు. ఫుల్ అంటే ఫుల్ లైన్ ఉంది ఇక్కడ. అసలు ఇంత లైన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. టికెట్ కౌంటర్ సపరేట్, దర్శనం సపరేట్. అమ్మ చూడండి మా అమ్మ లైన్ మాత్రం ఘోరంగా ఉంది. 200 టికెట్ లైన్. దగ్గర 2 hours పట్టింది మాకు ఇక్కడ ఈ లైన్ చేరుకోవడానికి. అక్కడ టికెట్ కౌంటర్.
అలా టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. దర్శనం కూడా ఒక 3 to 4 hours అంటున్నారు. చూడాలి, మేము వెళ్ళి మీకు ఏ విషయమైనా అప్డేట్ చేస్తామమ్మా. మీరు ప్లాన్ చేస్తే పక్క ఇవన్నీ ఫాలో కాండి. మామ ఎట్ లాస్ట్ మాకు టికెట్స్ దొరికాయి మామ, 200 రూపీస్ టికెట్స్. సో ఇప్పుడే మేము దర్శనానికి వెళ్తున్నాము. క్యూ మాత్రం చాలా ఉంది, 3 hours పట్టింది మాకు ఈ టికెట్స్ రానికి. సో మీకు నేను చూపిస్తాను, టికెట్స్ వచ్చిన తర్వాత కూడా ఎంత క్యూ ఉందో లోపల చూడండి, మీకు చూపిస్తాను. చూడండి మామ ఎంత క్యూ ఉందో అక్కడ, మీకు అవుపిస్తుందని అనుకుంటున్నా. ఇదే మనం లోపలికి వెళ్ళే దర్శన టికెట్స్. సో మీకు లోపలికి వెళ్ళినాక అప్డేట్ చేస్తాం. మామ ఇదే మామ టికెట్, 200 రూపీస్. ఫోటో ఉన్న తమ్ము తీసుకుంటారు. సో ఇదే 200 టికెట్ ఎంట్రీ, లోపలికి వెళ్ళాలి. సో చాలా అంటే చాలా క్యూ ఉంది ఇక్కడ. అమ్మ ఇదంతా జనరల్ మమ్మ, అంటే ఫ్రీ దర్శనం. చాలా అంటే చాలా క్యూ ఉంది, 1 day పడుతుంది ఇట్లాంటి క్యూలో వెళ్తే మాత్రము. సో తీసుకోండి టికెట్, 1000 టికెట్స్ ఇస్తారు పర్ డే. ఇది స్పెషల్ దర్శనం. ఇది కొంచెమే క్యూ ఉంది, కానీ తొందర మూవ్ అవుతుంది. దర్శనం ఈజీగా కంప్లీట్ కావడానికి ఈ ప్రాసెస్ ఈజీ ఉంటుంది. సో మీరు తొందర వస్తే టికెట్ దొరుకుతుంది మమ్మ, లేకపోతే చాలా కష్టం అవుతుంది దర్శనానికి. చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, ఓకేనా. సో అది మామ, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు మామ. చాలా అంటే చాలా కష్టం అవుతుంది. వెయిటింగ్ లిస్ట్ అయితే చాలా అంటే ఘోరం, అసలు 5 hours పడుతుంది మినిమమ్ 200 టికెట్స్ తీసుకున్నప్పుడే. సో చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరైతే పక్కా టికెట్ అయితే పక్కా తీసుకోవాలి. త్రిభువనేశ్వరం వచ్చినప్పుడు వెయిటింగ్ లైన్ తప్పినా 2 hours పోయినా కానీ టికెట్ అయితే తీసుకోండి మామ. అది చూడండి మామ, ఇదే వెయిటింగ్ హాల్, ఇట్లా ఉంటది. స్ట్రక్ అయిపోయినాం, హాఫ్ అన్ అవర్ దగ్గర గంటన్నర అయింది ఇలా ఇల్లు ఉండబట్టి. సో అది సిచ్యువేషన్. కొంచెం చూసుకోండి, తొందర వస్తే తొందర దర్శనం అయిపోతుంది. అంటే లేట్ అవుతుంది కానీ ఎర్లీగా అయిపోతుంది, ఒక 6, 7, 8 hours లో. तो చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు. चिंटू भाई आ रहा है, चिंटू भाई नाम बोले चिंटू, उसका लोकल भाई है. నాకు కూడా వచ్చింది మామ దర్శనానికి. చింటూ బాయ్ వాడిని ఎవరు ఆపలేడు, ఎవరు నిలబెట్టుకోలేడు. ఆయన అక్కడ స్వేచ్ఛ అందరికి ఉన్నట్టు మా చింటూ బాయ్కి ఉంటది. దర్జాగా కూర్చున్నాడు చింటూ బాయ్. హర మహాదేవ్, హర హర మహాదేవ్. మమ్మీ కనిపిస్తుందా అక్కడ క్యూ నుంచి? హర హర మహాదేవ్. అమ్మ మీరు చూస్తున్నారు కదా, ఇంకో ఇదే శివలింగం. ఇప్పుడు మనం లోపల చూసేది ఇదే, ఇది చూడండి. శివాయ 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 శివాయ. చూడండి మామ టెంపుల్ వ్యూ. మా అమ్మ ఇదే టెంపుల్ వ్యూ, మీకు అవుపిస్తుందా క్లియర్ గా? చూడండి టెంపుల్, మన త్రిభువనేశ్వర్ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. కొంచెం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి ఇదే మామ వ్యూ అవుపిస్తున్నారు మామ. బ్యాక్గ్రౌండ్ త్రిభువనేశ్వర్ టెంపుల్. ఇంత టైం పట్టింది మామ మేము ఇక్కడ రీచ్ కానికి. చూడండి చాలా బాగుంది, నాకైతే మస్తు అనిపించింది. వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చూడండి బ్యాక్గ్రౌండ్ వ్యూ అవుపిస్తుందా? నెక్స్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే మస్తు అంటే మస్తు వైబ్స్ వస్తున్నాయి. చాలా టైం పడుతుంది దర్శనానికి, 1 day కూడా పడుతుంది జనరల్కి. మీకు జనరల్ చూపిస్తా చూడండి. ఇగో అది జనరల్ మా మీకు అవుపిస్తుందా? ఇది జనరల్ క్యూ. చూడండి క్యూ అక్కడ దాకా ఉంది మొత్తం. ఇది మన టెంపుల్, త్రిభువనేశ్వర్ టెంపుల్ అవుపిస్తుంది అందరికి. ఓకే. హర హర మహాదేవ శంభో శంకర, 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 హర హర. చూడండి మా టెంపుల్, బా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. దర్శనం 1 second మామ అంతే నెట్టేస్తారు. చాలా జాగ్రత్తగా దేవుని చూడాలి, దేవుని తప్ప ఏం చూడద్దు మీరు. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. 1 second దేవుని చూడడానికి మీకు టైం ఉంటుంది, లేకపోతే మీరు అసలు దేవుని చూడలేరు. సో గుర్తుపెట్టుకోండి, దేవుని చూసినప్పుడు మాత్రం దేవుణ్ణే చూడండి. అసలు టైం అస్సలు లేదు, ఒక 1 second మిమ్మల్ని జరిపేస్తారు. సో మీరు మిస్ అయిపోతే కథమేనే.
దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఒక్కొక్కరికి 24 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ పడతా ఉంటుంది టైమ్. అంటే ఈ 200 టికెట్ తీసుకుంటే నీకు 6 అవర్స్ లో దర్శనం అయిపోతుంది. 200 టికెట్ తీసుకోకపోతే 1 డే అయితే టైం పడుతుంది. సో చాలా మంచిగా జరిగింది దర్శనం మాత్రము. మేమైతే మాత్రం 5 అవర్స్ లో దర్శనం మంచిగా అయిపోయింది. సో మీరు కూడా ప్లాన్ చేస్తే పక్కా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు అవుపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ వ్యూ, ఇదే మన త్రింబకేశ్వర్ టెంపుల్ మీకు అవుపిస్తుంది కదా. చూసారా మామ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. సో అదన్నమాట. మామ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. త్రిభంగేశ్వర్లో 3 జ్యోతిర్లింగాలు మహారాష్ట్ర ట్రిప్ ఇంతటితో పూర్తయింది మామ. చాలా అంటే చాలా మంచిగా దర్శనాలు అయినాయి 3 జ్యోతిర్లింగాలు. సో బ్యాక్ టు హైదరాబాద్ మామ. ఇక ఇప్పుడు మేము నాగర్సోల్ టు హైదరాబాద్ వెళ్తున్నాము అజంతా ఎక్స్ప్రెస్కి. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లాంటి మరీ చాలా వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి, ట్రావెల్ బ్లాగ్స్. ఇంకా చాలా 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 ఉన్నాయి మా అమ్మ చేసేటివి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. బ్యాక్ టు హైదరాబాద్.